శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 62వ సర్గము. వానరులు మధువన రక్షకులను దధిముఖిని పరాభవించుట, అతడు సేవకులతోడ సుగ్రీవుని కడకు వెడలుట. తానువాచ హరిశ్రేష్టో హనుమాన్ వానరర్షభః అవ్యగ్ర మనసోయూయం మధు సేవత వానరాః. అహమా వారయిష్యామి యుష్మాకం పరిపంధినః. వానరోత్తముడైన హనుమంతుడు దధిముఖుని కారణముగా కలత చెందియున్న మనస్సులు గల వానరులతో ఇట్లనెను: ఓ కపివర్లారా, మీరు ప్రశాంత చిత్తులై మధువులను సేవింపుడు. మీకు అడ్డు వచ్చువాడిని నేను నివారించెదను. శ్రుత్వా హనుమతో వాక్యం హరీనాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు. అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. వానర ప్రముఖుడైన అంగదుడు హనుమంతుని వచనములను విని, ఓ వానరోత్తములారా, ప్రసన్న మనస్కులై మధువులను స్వీకరింపుడు. కృతకృత్యుడై వచ్చిన హనుమంతుని మాటను నేను అవశ్యము పాటింపవలయును. అది అకార్యమైనను సరే, ఇట్టి ఘనకార్య విషయమున ఇక చెప్పవలసినదేమున్నది అని అనెను. అంగదస్య ముఖాశ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్ట వానరాః ప్రత్యపూజయన్. ఆ వానర వీరులు అంగదుని నోటి వెంట వచ్చిన మాటలను విని బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషముతో అతనిని ప్రశంసించిరి. పూజయిత్వాంగదం సర్వే వానరా వానరర్షభం జగ్ముర్మధువనం యత్ర నదీవేగా ఇవధృతం. వానరులందరూ కపివరుడైన అంగదుని అభినందించి నదీ ప్రవాహము వలె వేగముగా మరలా మధువనమున ప్రవేశించిరి. తే ప్రవిష్టా మధువనం పాలనాక్రమ్య వీర్యతః అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం పపుస్సర్వే మధుతదా రసవత్ ఫలమాదదుః. సీతాదేవిని చూచి వచ్చిన వార్తను విని అంగదుని ఆజ్ఞ వలన నిర్భయులై ఆ వానరులు మధువనమున ప్రవేశించిరి. పిమ్మట వనపాలకుల మాటలను త్రోసిపుచ్చి అందరూ మధువులను గ్రోలిరి. రసవంతములైన ఫలములను తృప్తిగా ఆరగించిరి. ఉత్పత్య చ తతస్సర్వే వనపాలాన్ సమాగతాన్ తాడయంతి స్మ సతసః సక్తాన్ మధువనే తదా. అప్పుడు వనమును రక్షించుటకై ఆరాటముతో వందల కొలదిగా వచ్చిన వనపాలకులందరినీ వారు మీదబడి కొట్టిరి. మధూని ద్రోణమాత్రాని బాహుభిః పరిగృహ్యతే పిబంతి సహితా సర్వే
నిఘ్నంతి స్మ తథాపరే. ఆ వానరులందరూ కూడి తమ బాహువులతో ద్రోణము అనగా ఒక తూమెడు ద్రవ పదార్థము పట్టెడు కొండ ద్రోణముల కొలది మధువులను గ్రహించి త్రాగిరి. తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టిరి. కేచిత్ పీత్వా పవిధ్యంతి మధూని మధుపింగళాః మధుచ్చిష్టేన కేచిచ్చ జగ్నురన్యోన్యముత్కటాః. తేనెవలే పింగళవర్ణము గల కొందరు వానరులు కడుపు నిండా మధువులను గ్రోలి మిగిలిన వాటిని నేలపై ఒలకబోయిచుండిరి. మరికొందరు మధుపానమత్తులై మధువులను త్రాగగా మిగిలిన తేనె పట్టులతో ఒకరినొకరు కొట్టుకొనుచుండిరి. అపరే వృక్షమూలేషు శాఖాం గృహ్య వ్యవస్థితాః అత్యర్థం చ మదగ్లానాః పర్ణాన్యాస్తీర్య సేరతే. కొందరు కొమ్మలను పట్టుకొని చెట్ల బోదల సమీపమున కూర్చొని ఉండిరి. మధువును అతిగా సేవించి మత్తులో ఉన్నవారు ఆకులను పరచుకొని శయనించుచుండిరి. ఉన్మత్తభూతాః ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ క్షిపంతి చ తదాన్యోన్యం స్ఖలంతి చ తథాపరే. మధుపానమత్తులైన వానరులు కొందరు పిచ్చి ఎక్కిన వారి వలె సంతోషముతో ఒకరినొకరు ఎత్తి నేలపై పడవేసి కొనుచుండిరి. మరికొందరు నడవలేక తడబడుచుండిరి. కేచిత్ క్షేళాం ప్రకుర్వంతి కేచిత్ కూజంతి హృష్టవత్ హరయో మధునామత్తాః కేచిత్ సుప్తా మహీతలే. కొంతమంది సింహనాదములను చేయుచుండిరి. మరికొందరు సంతోషముతో పక్షుల వలె కూయుచుండిరి. మధుపానముచే మత్తిల్లి ఉన్న వానరులు కొందరు నేలపై పరుండిరి. కృత్వా కేచిత్ హసంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్ కృత్వా కేచిత్ వదంత్యన్యే కేచిత్ కుర్వంతి చేతరత్. కొందరు వికృత చేష్టలు చేయుచు నవ్వసాగిరి. మరికొందరు ఏడ్చుచున్నట్లు నటించుచుండిరి. కొందరు చేయునది ఒకటి చెప్పునది మరి ఒకటి. మరికొందరు అల్లరి చిల్లర మాటలను నుడువుచుండిరి. ఏప్యత్ర మధుపాలాస్యు ప్రేష్యా దధిముఖస్యతు తేపి తైర్వానరైర్భీమై ప్రతిషిద్ధా దిశోగతాః. దదిముకుని అనుచరులైన వనపాలకులను ఆ వానరులు భయపెట్టి బాధించుచుండగా వారు అచ్చటి నుండి నలుదెసలకు పలాయనము చిత్తగించిరి. జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితాః అబ్రువన్ పరమోద్విగ్న గత్వా దధిముఖం వచః. ఆ వానరులు వనరక్షకులను మోకాళ్లతో క్రుమ్మి నేలపై ఈడ్చుచు ఆకాశమునకు విసిరివేసిరి. అంతటా వనపాలకులు కలత చెందిన వారై దదిముకుని కడకు వెళ్ళి ఇట్లు మొరపెట్టుకొనిరి. హనుమత దత్తవరై హతం మధువనం బలాత్ వయం చ జానుభిః కృష్ట దేవమార్గం చ దర్శితాః. హనుమంతుని అనుమతి పొందిన వానరులు తమ ఇష్టము వచ్చినట్లు మధువనమును ధ్వంసము గావించిరి. మమ్ము మోకాలతో పొడుచుచూ లాగిరి. మమ్ములను ఆకాశమునకు విసిరివేసిరి. తతో దదిముఖః క్రుద్ధో వనపస్తత్ర వానరః హతం మధువనం శ్రుత్వా శాంత్వయామాస తాన్ హరీన్. అంతటా వనపాలకుడైన దదిముఖుడను వానరుడు మధువన ధ్వంసవార్తను విని మిక్కిలి క్రుద్ధుడై ఆ దెబ్బలు తినివచ్చిన తన అనుచరకపులను ఓదార్చెను. ఇహా గచ్చత గచ్చామో వానరాన్ బలదర్పితాన్ బలేన వారయిష్యామో మధుభక్షయతో వయం. ఇటు రెండు బలగర్వితులైన ఆ వానరుల కడకు వెళ్ళుదము. మధువులను భక్షించుచున్న ఆ వానరులను మనము బలప్రయోగముతో నివారింతము. శ్రుత్వా దదిముఖస్యేదం వచనం వానరర్షభాః పునర్వీరా మధువనం తేనైవ సహసాయయుః. వీరులైన ఆ వానర పుంగవులు దధిముఖుని మాటలను విని వెంటనే అతనితో కూడి వేగముగా మధువనమునకు చేరిరి. మధ్యే చైషాం దధిముఖః ప్రగృహ్య తరసాతరుం సమభ్య దావద్వేగేన తేచ సర్వే ప్లవంగమాః. వారి మధ్యనున్న దధిముఖుడు వెంటనే ఒక చెట్టును పెకలించి తీసుకొని వేగముగా పరిగెత్తెను. అతని అనుచరులైన వారందరూ అతని వెంట పరుగిడిరి. తే శిలా పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః గృహీత్వా అభ్యగమన్ క్రుద్ధా యత్ర తే కపికుంజరాః. క్రుద్ధులైన ఆ వానరులు రాళ్లను వృక్షములను పర్వతములను గ్రహించి అంగదాది వానర ప్రముఖులున్న ప్రదేశమునకు బయలుదేరిరి. తే స్వామి వచనం వీర హృదయే శ్వవజస్య తత్ త్వరయా హ్యభ్యధావంత సాలతాల శిలాయుధాః. వీరులైన ఆ వనపాలకులు తమ నాయకుడైన దదిముకుని మాటను తమ హృదయములయందు నిలుపుకొని త్వరగా మద్ది చెట్లను తాళవృక్షములను శిలలను ఆయుధములుగా కొని పరుగులు తీసిరి. వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలదర్పితాన్ అభ్యక్రామం స్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః. అంతటా వీరులైన వేల కొలది ఆ వనపాలకులు బలగర్వితులై వృక్షముల మీదను నేలపైనను ఉన్న అంగదారి వానరులను చుట్టుముట్టిరి. అధ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానర పుంగవాః అభ్యధావంత వేగేన హనుమత్ ప్రముఖాస్తదా.
పిమ్మట హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు క్రుద్ధుడై ఉన్న దదిముకుని చూచి వెంటనే వారిని ఎదుర్కొనిరి. తం సవృక్షం మహాబాహుం ఆపతంతం మహాబలం ఆర్యకం ప్రాహరత తత్ర బాహుభ్యాం కుపితో అంగదః. మహాబలశాలియు మిక్కిలి బాహుపరాక్రమము గలవాడును అయిన దధిముఖుడు వృక్షమును తీసుకుని వచ్చుచుండగా క్రుద్ధుడైన అంగదుడు పెద్దవాడైన అతనిని తన బాహువులతో కొట్టెను. మధాంధశ్చ న వేదైనం ఆర్యకోయం మమేతి సహ అధైనం నిష్పిపేషాషు వేగవద్వ సుధాతలే. అంగదుడు మత్తులో నుండిన వాడై ఇతడు నాకు పూజ్యుడైన తాతయ్యని గుర్తింపక వెంటనే అతనిని నేలపై బడద్రోసి కృమ్మెను. స బాహుర్భుజో విహ్వల శోణితోత్క్షిత ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుంజరః. అంగదుని దెబ్బకు వానర వీరుడైన ఆ దధిముఖుని బాహువులు ఊరువులు భుజములు నుగ్గునుగ్గయ్యను. అతని దేహము పట్టుదప్పి రక్తసిక్తమయ్యను. వెంటనే అతడు ఒక క్షణకాలము పాటు మూర్ఛిల్లెను. సమాశ్వాస్య సహసా సంక్రుద్ధో రాజమాతులః వానరాన్ వారయామాస దండేన మధుమోహితాన్. సుగ్రీవుని మేనమామయ్యైన దదిముఖుడు వెంటనే ఊరట చెంది పిమ్మట క్రుద్ధుడై దండమును చేతపట్టి మధుపానమత్తులైన వానరులను నివారించెను. కథంచిద్ విముక్తస్థై వానరైర్వానరర్షభః ఉవాచైకాంతమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్. వానరోత్తముడైన ఆ దదిముఖుడు ఎట్టకేలకు ఆ అంగదాదుల నుండి విముక్తుడై తన యొద్దకు వచ్చిన అనుచరులతో ఏకాంతముగా ఇట్లు పలికెను. ఏతే తిష్టంతు గచ్చామో భర్తానో యత్ర వానరః సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్టతి. వీరిని ఇట్లే ఉండనిండు, ఇక వీరితో మనకు పని లేదు. మనకు ప్రభువు సమయస్ఫూర్తి గలవాడు, కఠోరముగా శాసించువాడు, సముచితముగా మాట్లాడువాడు అగు సుగ్రీవుడు శ్రీరాముని చెంతగలడు. అతడికి వెళ్ళుదము. సర్వం చైవాంగదే దోషం శ్రావయిష్యామ పార్థివే అమర్షి వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్. మనమందరము అతడికి వెళ్ళి అంగదుని దోషములను అన్నింటినీ మన ప్రభువునకు నివేదింతము. మన మాటలను విని అతడు క్రుద్ధుడై ఈ వానరులను శిక్షింపగలడు. ఇష్టం మధువనం హేతత్ సుగ్రీవస్య మహాత్మనః పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదం. ఈ మధువనము మహాత్ముడైన సుగ్రీవునకు ప్రాణప్రియమైనది. ఇది తండ్రి తాతల నుండి ప్రాప్తించినది, దివ్యమైనది, దేవతలకు కూడా చొరరానిది. స వానరాన్ నిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః ఘాతయిష్యతి దండేన సుగ్రీవస్స సుహృజ్జనాన్. మధుపానలోలురైన ఈ వానరులందరికీ ఇక నూకలు చెల్లినట్లే. సుగ్రీవుడు వీరిని వీరి మిత్రులందరినీ తగిన రీతిగా దండించి తీరును. వధ్యాహ్యేతే దురాత్మానో నృపాజ్ఞా పరిభావినః అమర్ష్య ప్రభువో రోషః సఫలోనో భవిష్యతి. రాజాజ్ఞను ధిక్కరించినందులకు ఈ దురాత్ములు అందరూ వధార్హులే, అనగా మరణశిక్షను పొందవలసిన వారే. అప్పుడే దుస్సహమైన మన కోపము చల్లారును. ఏవముక్త్వా దధిముఖో వనపాలాన్ మహాబలః జగామ సహసోత్పత్య వనపాలై సమన్వితః. మహాబలశాలి అయిన దధిముఖుడు ఆ వనరక్షకులతో ఇట్లు పలికి వారితో గుడి వెంటనే ఆకాశమునకు ఎగురుచూ బయలుదేరెను. నిమేషాంతర మాత్రేన సహిప్రాప్తో వనాలయః సహస్రాంసు సుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః రామం చ లక్ష్మణం చేవా దృష్ట్వా సుగ్రీవమేవ చ సమప్రతిష్టాం జగతి ఆకాశాన్ నిపపాతః. అనుచర సహితుడైన ఆ దధిముఖుడు సూర్యపుత్రుడును ధీశాలియు అయిన సుగ్రీవుడున్న వనమునకు మరుక్షణములో చేరెను. అతడు ఆకాశము నుండియే రామలక్ష్మణులను సుగ్రీవుని దర్శించి ఒక సమతల ప్రదేశమున అనుచరులతో కూడా క్రిందకి దిగెను. సన్నిపత్య మహావీర్యః సర్వైస్తైః పరివారితః హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాంజలిం సుగ్రీవస్య శుభౌ మూర్ధ్న చరణౌ ప్రత్యపీడయత్. మహావీరుడును వనపాలకుల నాయకుడును అగు ఆ దధిముఖ కపివరుడు తన అనుచర పాలకులతో పరివృతుడై భూమి మీదకి దిగిన పిమ్మట దీనవదనముతో వినమ్రుడై చేతులు జోడించి పవిత్రములైన సుగ్రీవుని పాదములకు ప్రణమిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 62తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 62వ సర్గము.